హాయ్ హలో నా ప్రియమైన ప్రజలారా, ఈరోజు మనం గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ గిద్దలూరు నంద్యాలకి మధ్యలో ఉన్న క్రూరమైన అతి భయంకరమైన పులులు, చిరుతపులులు, ఏనుగులు, ఎలుకబంట్లు ఇంకా ఎన్నో వన్యప్రాణులు తిరిగే నల్లమల అడవికి వెళ్ళబోతున్నాం. అలాగే అక్కడ అడవి మధ్యలో ఒక కొండ సొరంగ మార్గం దాదాపు 2 కిలోమీటర్ల పొడుగుతో గుంటూరు నుంచి నంద్యాల వెళ్లే ప్రతి ట్రైను దాంట్లో నుంచి ప్రయాణం చేసిద్దండి. చాలా అద్భుతమైన ప్రదేశం. అది ఎలా ఉందో క్లుప్తంగా వివరంగా మేము మా టీం అందరం కలిసి మీకు చూపిస్తాం. చూస్తూనే ఉండండి గుంటూరు కింగ్స్ ఛానల్. ఉల్లాసంగా ఉత్సాహంగా మా టీం అందరం గుంటూరు రైల్వే స్టేషన్ లో ఉదయాన్నే 7 గంటల 20 నిమిషాలకు బయలుదేరే ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి అయితే బయలుదేరాం. మా టైగర్ బావ మా కోసం మంచి రుచికరమైన గుమగుమలాడే నిమ్మకాయ పులిహోర అయితే తీసుకొచ్చాడు. నిజంగా ట్రైన్ జర్నీ సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే ట్రైన్ జర్నీలో మనకి చుట్టుపక్కల కనబడే పచ్చడి పొలాలు, కొండ ప్రాంతాలు, వాగులు, వంకలు ఇంకా మరెన్నో ప్రకృతి దృశ్యాలు ఒక ట్రైన్ లో తప్ప మరెక్కడ మనం చూడలేం. మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అందమైన రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఈ రైల్వే స్టేషన్ ని చూస్తున్నట్టయితే చుట్టూ అందమైన కొండలు, పచ్చటి వాతావరణం, ప్రాణానికి ఎంతో ఆహ్లాదకరంగా వీచే గాలి, నిజంగా ఇక్కడే ఉండిపోదాం అనేంత ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. మరి మీరెంత మంది రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేశారో లేదా ట్రైన్ లో వెళ్తా చూసారో, ఈ స్టేషన్ పేరేందో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నిజంగా ప్రకృతికి మించిన అందం మరెక్కడా లేదు. నా ప్రియమైన ప్రజలారా, మేము దిగవలసిన రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి దిగువ మెట్ట రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కి వచ్చామంటే మనం నల్లమల అడవిలోకి వచ్చేసినట్టే. ట్రైన్ అయితే ఎక్కువసేపు ఆగదు. దిగవలసిన వాళ్ళు జాగ్రత్తగా తొందరగా దిగాలి. ఈ దిగువ మెట్ట రైల్వే స్టేషన్ అయితే మా అందరికి చాలా బాగా నచ్చింది. ఈ నల్లమల అడవుల చల్లటి గాలి మా హృదయాలను, శరీరాలను తాకి మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉండే అనుభూతినిచ్చింది. ట్రైన్ వెళ్లిపోయాక ప్లాట్ఫామ్ దాటుకొని అడవికి అయితే మేము బయలుదేరతాం. హాయ్ హలో నా ప్రియమైన ప్రజలారా, ఈ రోజు మనం గుంటూరు నుంచి మన ఆంధ్రప్రదేశ్ లోని గిద్దలూరు నంద్యాలకి మధ్యలో ఉన్న నల్లమల అడవికి అయితే వచ్చాం. దాదాపు మనం అడవి మధ్యలో అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా తరపు నుంచి చెప్పేది ఒకటే, తొందరపడి మీరైతే ఇక్కడికి రామాకండి. ఎందుకంటే భయంకరమైన పుళ్ళు, చిరుత పుళ్ళు, ఏనుగులు, ఎలుకబంట్లు తిరిగే ప్రదేశం. మేము ఒకళ్ళ సహాయంతో వచ్చాం. ఎందుకంటే ఇక్కడ పొజిషన్ ఎట్లా ఉంది, అడవిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చెట్లు ఉన్నాయి, ఆ పరిసర ప్రాంతాలు ఏంది అని వివరంగా చూపించడానికి వచ్చాం. దయచేసి మీరైతే సింగిల్ గా రామాకండి, ఎవరైనా సహకారంతో రండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే వీడియో చూడండి. థ్యాంక్ యూ. అడవి అయితే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. మేము ప్రతి అడుగు భయంతోనే వేసాం. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి ఏం జంతువు వచ్చిందో తెలియదు. నల్లమల ఫారెస్ట్ చాలా డేంజర్ ఫారెస్ట్. వైల్డ్ యానిమల్స్ అన్ని చాలా ఓపెన్ గా తిరుగుతాయి. ఫారెస్ట్ అయితే చాలా అందంగా ఉంది, పచ్చని చెట్లతో చాలా చల్లగా ఉంది. నిజంగా ఏసీ కూడా సరిపోదు. ఈ పారుతున్న నీళ్ళు వచ్చేసి నల్లమల అడవుల్లో ఎక్కడి నుంచి కొండ ప్రాంతాల నుంచి వస్తున్న నీళ్ళండి. ఇవి చాలా స్వచ్ఛమైనవి, చాలా రుచికరమైనవి, చాలా ఆరోగ్యకరమైనవి. ఎందుకంటే కొన్ని చెట్ల వేర్లు తాకి, రాళ్ళు రెప్పలు తాకి అన్ని మినరల్స్ కలిసి వస్తున్న వాటర్ ఇవి. చాలా ఆరోగ్యానికి మంచిది. మేము కూడా తాగుతున్నాం. నిజంగా
చాలా బాగున్నాయండి. మన మినరల్ వాటర్ కానీ, ఆక్వా గార్డెన్ వాటర్ కానీ, నార్మల్ వాటర్ కానీ ఏది సరిపోదు. అంత రుచిగా అంత బాగున్నాయి. ఎందుకంటే తాగాం కాబట్టి మేము చెప్తున్నాం. తప్పకుండా మీరు ఫారెస్ట్ ఏరియాలకు ఎప్పుడైనా వస్తే వాటర్ తప్పకుండా తాగండి. ఎందుకంటే ఈ మన ఏరియాలో దొరకనివి. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగుంది. నల్లమల్ల అడవుల్లో ఫ్రెండ్స్ తో ఇలా వెళ్ళటం అంటే నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పుకోవాలి. అడ్వెంచర్ కూడా చెప్పచ్చు. చాలా బాగుంది. చుట్టూ మనం చూస్తే పచ్చని చెట్లు, చల్లటి వాతావరణం, ప్రాణానికి ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగుంది. ఇవి వచ్చేసి బొంగు చెట్లు, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అడవి మొత్తం దాదాపు విస్తరించి ఉన్నాయి. చాలా బాగున్నాయి. చూడండి నా ప్రియమైన ప్రజలారా, ఇవి నల్లమల్ల అడవిలో కాసిన జానపళ్ళు. అంటే పచ్చిగా ఉన్నాయి, పండి అయిపోయినట్టున్నాయి. తినేసినట్టున్నారు. జంతువులే తినేస్తుంటాయి, కోతులు ఏదో ఒకటి. కోయండి, రన్నీ కోయండి. చూడండి ఫ్రెండ్స్, జానపళ్ళు, పండిన కాయలు చాలా టేస్ట్ గా ఉన్నాయి. మీరు నోటి తెరవండి, నోట్లో చూడండి ఫ్రెండ్స్. ఇది గంగిరెగ్గాయ చెట్టు అనుకుంటా, నల్లమల్ల అడవిలో. కాయలైతే లేవు, నాకు తెలిసి కోతులు ఏదో తినేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్న బొగడా టన్నల్ అంటే సొరంగ మార్గం, రైలు ప్రయాణించే సొరంగ మార్గం దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడే అడవి దాటుకుని రైల్వే ట్రాక్ మీదకి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మీకు కనబడుతుందా ఒక రంధ్రమైన ఆకారం? అదే బొగడా టన్నల్ అంటారు, సొరంగ మార్గం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి వాన పడింది చూడండి ఫ్రెండ్స్, బీభత్సమైన వాన పడింది. స్వరంగం దగ్గరికి వెళ్లేదాకా వానే తడిచిపోయాం, పక్షులు తడిచినట్టు తడిచిపోయాం. నల్లమల్ల అడవులు దేవుడి దయ వల్ల అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇంకా నా డైలాగ్ మొదలు పెడతా. హాయ్ హలో నా ప్రియమైన ప్రజలారా, ఎంతో కష్టపడి నల్లమల్ల అడవుల్లో ఉన్న బొగదా టన్నెల్ కి అయితే మనం వచ్చేసాం. వాతావరణం చూస్తుంటే భారీ వర్షం పడుతుందండి. అయినా మీకోసం స్వరంగం ఎలా ఉందో చూసేద్దాం. లోపల పదండి. ఇది లోపల సొరంగం అండి, మొత్తం వ్యూ చూడండి. నిజంగా మనం అందరం మన సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంత భయంకరమైన అడవిలో కూడా ప్రజల అవసరాల కోసం, ప్రజలు గమ్యాన్ని చేరుకోవడం కోసం రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలి అనే ఒక లక్ష్యంతో పెద్ద పెద్ద కొండల్ని కూడా ఎటువంటి నష్టం కలగకుండా, అడవిలో ఉండే జంతువులకి కూడా ఎటువంటి హాని కలిగించకుండా ఎంతో కష్టపడి ఒక అందమైన, అద్భుతమైన కొండని స్వరంగంగా మార్చి ఆ స్వరంగ మార్గంలో రైలు ప్రయాణాన్ని ఏర్పాటు చేసి ప్రకృతి అందాలు చూపిస్తూ ప్రజలు చేరవలసిన గమ్యాన్ని అతి తొందరగా, సురక్షితంగా సేవలు అందిస్తున్న మన ఇండియన్ రైల్వే వాళ్ళకి మనందరి తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్. ఇది వచ్చేసి బొగదా టన్నల్ కి సంబంధించిన లెంత్ అండ్ నెంబర్ ప్లేట్. దాదాపు 2 కిలోమీటర్ల పొడవుతో ఉంది. ఇక్కడ చూస్తే మనం సేఫ్టీ హట్ అనే పేరుతో ఐరన్ రాడ్స్ తో ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారు. మేబీ రైల్వే వర్కర్స్ కోసం, లేదా మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఫారెస్ట్ లో ఉన్న వైల్డ్ యానిమల్స్ నుంచి రక్షణ పొందడం కోసం ఈ బోన్ ని ఏర్పాటు చేసి ఉంటారు. నిజంగా నా ప్రియమైన ప్రజలారా, అక్కడ లొకేషన్ అయితే ఒక స్వర్గమే.
ఆకాశంలో ఉన్న మబ్బులు దిగి వచ్చి మమ్మల్ని తాకుతూ ఈ స్వచ్ఛమైన చల్లటి అడవి గాలి అటు కొండవైపు నుంచి సొరంగ మార్గాన ఎంతో వేగంగా మమ్మల్ని తాకుతుంటే మా ప్రాణం పులకరించిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గుంటూరు కింగ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా మేము టన్నెల్ చివరి దాకా వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, బాబు మీరు అడవిలోకి వెళ్ళటమే డేంజరు, అలాంటిది గత కొన్ని రోజుల నుంచి అడవిలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా వైల్డ్ యానిమల్స్ ఏమన్నా ఆ గృహలో ఉండొచ్చు, కనుక మీరు వెళ్ళడం అంత మంచిది కాదు అని చెప్పారు. అందుకని పెద్దల మాట గౌరవించి మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు గృహలో చూస్తున్నట్టయితే ఒక లైట్ ఆకారం కనపడుతుంది, అంటే ట్రైన్ అయితే వస్తుందండి. మీరు చూస్తున్నట్టయితే బొగడా టన్నెల్ ఆ గృహల నుంచి గూడ్స్ ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గా వేగంగా వెళ్ళిపోయిందండి. అసలు ఎక్కడ ఆగలేదు. ఇక మేము కూడా తిరిగి వెళ్ళే సమయం అయితే వచ్చేసింది. మాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాలి. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, ఎందుకంటే ఇదంతా దట్టమైన నల్లమల అడవండి. ఎన్నో క్రూర మృగాలు, వన్యప్రాణులు నివసించే ప్రదేశం. ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. ఫారెస్ట్ లో ఉన్న యానిమల్స్కే కాదు, మాకు కూడా ఎన్నో అనుభూతుల్ని, ఆనందాల్ని ఇచ్చిన అమ్మ లాంటి నల్లమల అడవికి బై బై చెప్పి మేము మా టీం కలిసి ఇక గుంటూరుకి బయలుదేరాం. మా గుంటూరు కింగ్స్ ఛానల్ తరపు నుంచి అందరికీ ఒక మాట: సేవ్ ద ఫారెస్ట్, సేవ్ ద యానిమల్స్. థ్యాంక్ యూ.